ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. సో ఇవాళ మీకోసం అయితే ఒక మంచి కమర్షియల్ అండ్ అగ్రికల్చర్ రెండింటికి ఉపయోగపడేలాగా మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఎకరం 70 సెంట్లు అని చెప్తున్నారు. సో ఇది ఇద్దరిది అనమాట. 2 పాస్బుక్లు అయితే ఉన్నాయి. సో ఇది ల్యాండ్ అయితే ఒకసారి చూడండి. ఆ కార్నర్ హద్దు నుంచి అక్కడ ఆ కార్నర్లో గుట్ట ఉంది కదా, ఆ గుట్ట నుంచి ఇటువైపు వచ్చేసరికి ఆ చివర అక్కడ జామాయిలు ఉన్నాయి కదా, ఆ జామాయిల నుంచి ఆ పక్క జామాయిల వరకు ఒకటే చదును మొక్క. మీకైతే ఇప్పుడైతే నేను డ్రోన్ షాట్స్ అయితే చూపిస్తాను. డ్రోన్ షాట్స్తో తీస్తే ఏంటంటే దీని కరెక్ట్గా హద్దులు అన్నీ మీకు లొకేషన్ అనేది చాలా నీట్గా అయితే క్లారిటీగా అర్థమవుతుంది ఏరియా లీవ్లో. సో ముందు అయితే డ్రోన్ షాట్స్ చూడండి, ఆ తర్వాత మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. గట్లు కానీ దుగ్గులు కానీ అదే చెట్లు కానీ ఏమి లేవు, చాలా బాగుంది. కాదు కొంచెం లైట్గా రాయి ఉంది కదా, లైట్గా రాయి ఉంది, ఎక్కువ ఏం లేదు, లైట్గా ఉంది. అండ్ మనకి మట్టి కూడా చూడండి ఎంత బాగుందో, తూవి చూపిస్తాను. ఒరిజినల్ రెడ్ సాయిల్ అనమాట. చాలామంది రెడ్ సాయిల్ అడుగుతున్నారు కదా, ప్యూర్ రెడ్ సాయిల్ ఇది. సో రెడ్ సాయిల్ అంటూ చేలో కూడా చాలా చతవైతే ఉంది. చూడండి మట్టి కూడా మెత్తడి మట్టి అనమాట. ఊర పైన కలపడిన లైట్ రాయి కనపడుతుంది కానీ లోపల అసలు రాయలేదు నేలలో. ఇదైతే చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ వచ్చేసరికి మన 16 లక్షలు చెప్తున్నాడు. సో మనం ఏమైనా కూర్చుంటే లైట్ తగ్గే అవకాశం ఉంది. ఇది కొండలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు అక్కడ చూడండి, జస్ట్ ఆడ వెహికల్ అయితే నాకు కనపడుతుంది, కెమెరా కనపడవచ్చు. అది హైవే అనమాట. సో హైవే నుంచి దగ్గరగా 1.5 నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది. దీనికి మెయిన్ వచ్చేసరికి ఫ్రంట్ ఇది ఇటువైపు తూర్పు, ఇది పడమర వస్తుంది అనమాట. దీనికి లోతు ఎక్కువ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు ఫేసింగ్ అనమాట. ఇక్కడ 20 అడుగుల రోడ్డు ఉంటుంది మనకి. ఇక్కడ చూపిస్తాను మీకు కూడా. మనకి వచ్చేసరికి 20 అడుగుల రోడ్డు మన ఫేసింగ్కి. అండ్ ఇక్కడ నుంచి ఇది రెండో మొక్క అనమాట. దీని ముందు మొక్క జామాయిలు ఉన్నాయి కదా, దాన్ని అనుకుని పెద్ద రోడ్డు అయితే ఉంది. మీకు అది డ్రోన్ వ్యూలో చూపిస్తాను. అది చాలా పెద్ద రోడ్డు. సో కొంచెం ముందుగా తార్ రోడ్డు కూడా ఉంటుంది అక్కడ. అన్నిటికి సెంటర్ అనమాట. మన ఇటు వెళ్తే హైవే వస్తుంది. సో అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు మనం డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి రిటర్న్స్ వస్తాయా లేవని. దీనికైతే పక్కా రిటర్న్స్ వస్తాయనే హోప్స్ అయితే నాకు ఉన్నాయి. మీకు కూడా ఆ నమ్మకం అనిపిస్తుంటే ఇది ఏమైనా కొనాలంటే కింద ఈ లింక్ అనేది నా వాట్సాప్ షేర్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు దీనికి డిస్టెన్స్ చూద్దాం. వినుకొండకైతే చాలా దగ్గర ఉంటుంది అనమాట. సో మనకి వినుకొండ వచ్చేసరికి ఇది 11 కిలోమీటర్లు వస్తుంది వినుకొండకి ఇక్కడ నుంచి. సో జర్నీ వచ్చేసరికి 19 నుంచి 20 మినిట్స్ పడుతుంది అనమాట. హైదరాబాద్ చూద్దాం. హైదరాబాద్ వచ్చేసరికి 286 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ కూడా చూద్దాం మనం ఒకసారి. హెడ్ సౌత్ ఈస్ట్. విజయవాడకి 142 కిలోమీటర్లు ఉన్నాయి. డిస్టెన్స్ అయితే దీనికి ఇలా ఉందన్నమాట. నాకు తెలిసి అయితే మాత్రం మంచి ఎవరికైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి దీనికి చేసుకోవడం అనేది మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే దీనికి అటువైపుకి ఆల్రెడీ పొలం కూడా వెంచర్ కూడా వేసి ఉన్నారు దీని దగ్గర నియర్ బై. సో మీరు ఏంటంటే వచ్చి చూసుకుంటే మీకు చాలా క్లారిటీగా అర్థమైద్ది. సో ఇది అనమాట ఈ పొలం. మీకు ఎవరికైనా ఇది కొనాలంటే చెప్పాను కదా, నాకు వాట్సాప్ లింక్ షేర్ చేసి ఆయన పెడితే నేను ఫుల్ డీటెయిల్స్ పెడతాను, మీతో నేను మాట్లాడతాను. సో ఎవరికైనా నచ్చితే వచ్చి విజిట్ అవ్వండి. సో ఈ పొలం డీటెయిల్స్ పూర్తిగా ఉంది. ఈ పొలం అయితే మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయడం వల్ల సో మన ఛానల్ అయితే మంచి గ్రోత్ వస్తుంది. నేను అప్పుడు ఇలాంటి మంచి ల్యాండ్స్ తీసుకురావడానికి మనకైతే మంచిగా అవకాశం అయితే కుదిరిద్ది. దీని డాక్యుమెంట్స్ కూడా దగ్గర ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, లిటిగేషన్ అయితే ఏం లేవు దీనికి. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.